కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నాయన నువ్వు ఏ కార్యం చేసినప్పటికీ దైవ భావనతో చేయండి. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. భక్తి భావంతో కనుక చేస్తే భక్తునికి ఇంకా దుర్గతి కలగదండి సార్. భక్తునికి ఏ కాలంలో కూడా దుర్గతి కలగదని ఇప్పుడు హామీ ఇస్తున్నాడండి. ఈ అధ్యాయంలో ఇది అండర్లైన్ చేసుకోండి. నమే భక్త ప్రణశ్యతి. ప్లీజ్ అండర్లైన్ అష్టాక్షరీ మహామంత్రం. నా భక్తునికి దుర్గతి కలగదు అని గ్యారంటీగా చెప్పేస్తున్నాడు. చూడు, మీరు భక్తిని, ఈ సత్యమును, ఈ ధర్మమును, ఇటువంటి ఆధ్యాత్మిక విషయం మీరు ఆచరణలో పెడితే ఇక దుర్గతి కలగదని. ఎక్కడికి వెళ్ళినా సద్గతిలో డిఫరెన్సే తప్ప దుర్గతి అనేది కలగదని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ధైర్యం చెప్తున్నారు. నమే భక్త ప్రణశ్యతి. అది ఈ విధంగా చెప్పి ఎవరైనా ఒకవేళ పొరపాటున పాపం చేశారనుకోండి, కొంగబాకండి, నిరుత్సాహపడబాకండి. ఏదో పొరపాటు గ్రహపాటు ఏదో కొన్ని వస్తుంటాయి అని. అపిచే సుదురాచారో భజతే మాం అనన్యభాక్. అర్జున, ఒకవేళ మహాదురాచారం చేసినప్పటికీ మనస్సు మార్చుకుని ఏదో నేను పొరపాటు చేశానని చెప్పి ఇక మీదట కనుక మంచి దారిలోకి వస్తే వాని పేరు సాధు, వాని పేరు పాపి అని అనద్దు అంటున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఈ హాస్ చేంజ్డ్ హిస్ కాండక్ట్. అది వారి యొక్క నైతికమైన వారి యొక్క జీవితాన్నే మార్చుకున్నారు ఆయన. అపిచే సుదురాచారం. దురాచారం అంటే చెడ్డ పని. సు అంటే ఘోరమైనటువంటి దురాపారం చేసినప్పటికీ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. కనుకనే వివేకానంద డోంట్ హేట్ సిన్ అన్నారు. డోంట్ హేట్ ది సిన్నర్. పాపిని మీరు దూషించవద్దు, పాపాన్ని కావాలంటే దూషించండి. హేట్ సిన్ బట్ నాట్ ది సిన్నర్ అన్నారు. చూడండి, ఎందుకంటే పాపిలో కూడా దైవం ఉన్నారు. పాపి ఈనాడు కాకపోతే రేపైనా మహాత్ముని యొక్క సాంగత్యం చేసి చక్కగా మార్చుకోగలరు తన జీవితాన్ని. సరే, కనుకనే ఈ పాపులందరినీ కూడా వివేకానంద ఎట్లా సంబోధించారంటే ఓ డివినిటీస్ అపాన్ అర్త్ అంటారు. భూమిపై మూర్తి భవించినటువంటి చిన్మయ స్వరూపులారా అని చెప్పి సంబోధన చేశారు. సిన్నర్స్, ఇట్ ఈస్ ఎ సిన్ టు కాల్ ఎ మ్యాన్ ఎ సిన్నర్ అన్నారు. ఒక మానవుని పాపిని అనటమే పాపం అని చెప్పాడు వివేకానంద. కానీ ఎందుకు చెప్పండి, మహాత్ముని యొక్క సాంగత్యం చేత వాడు పాపాత్ముడు మారిపోతాడు, పుణ్యాత్ముడిగా మారిపోగలడు. కాబట్టి ఎవరిని నిరుత్సాహపరచద్దు. భగవద్గీత యొక్క సిద్ధాంతం ఏదండి, ఎటువంటి వాడినైనా భుజం తట్టి నాయన డోంట్ వరీ, ఏమి బాధపడద్దు, ఈనాడు కాకపోయినా ఎప్పటికైనా మంచి దారిలోకి వస్తావు అని ధైర్యమును బోధిస్తుందండి. అది భగవద్గీతలో. కొందరు ఏం చేస్తారు తెలుసండి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు అస్పృశ్యుడు, నువ్వు అదృశ్యుడు, పో అతి దూరంగా పో, నువ్వు సొసైటీలోకి రావద్దు, దేవుడికి దండం పెట్టకూడదు, గుళ్ళోకి రాకూడదు, ఇటువంటి మాటలు చెప్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. భగవద్గీతలో ఏం చెప్పి అందరినీ ఉత్సాహం కలుగు చేస్తున్నదండి. ఎటువంటి పాప అయినా కూడా దేవుని దైవస్వరూపం ఉంది కదండి వారిలో. వారు ఏదో అజ్ఞానం చేత కప్పబడ్డాడు కానీ లోపల దైవస్వరూపం ఉన్నదండి. అది ఏ నాటికైనా హీ హ్యాస్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్. కనుక అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అని చెప్పి ఆఖరికండి ఒక జనరల్గా ఒక శ్లోకం చెప్పేస్తున్నారు. అనేక సాధనలు అండి. చూడండి, యత్కరోషి, అది ఇందాక చెప్పినారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు. ఇది లాస్ట్ వర్స్ ఈ అధ్యాయంలో. చూడండి, సాధన చేయకపోతే ఎవరు ఉన్నతిని పొందలేరండి. ఈ ఆధ్యాత్మ విషయంలో సాధన అనేది చాలా ముఖ్యమైనది. ఈ సాధన చేయకుండా సోమరిపోతుగా ఉంటే జీవితంలో ఎవ్వరూ కూడా ముందుకు రాలేరు. కేవలం ఈ ఆధ్యాత్మిక క్షేత్రమే కాదండి, ఇటు విద్యారంగంలో కానీ, ఇటు మిలిటరీ రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఎవ్వరూ ముందుకు రాలేరు. ఇది సాధన చేయకపోతే, చక్కగా విషయాలన్నీ కూడా గ్రహించకపోతే. చూడండి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు. కొన్ని సాధనలు చెప్తున్నారు. పరిగెత్తేటువంటి మనస్సును నా యందు స్థాపన చేయి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవమాత్మానం మత్పరాయణ. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోనండి ఎంతసేపటికి సాధన. నాయమాత్మ బలహీనేన లభ్య. దుర్బలుడి చేత, నిరుత్సాహం కలిగిన వాడి చేత, సాధన చేయని వాడి చేత ఎప్పుడు ఆత్మ పొందబడదు అని చెప్పి ఘోషిస్తున్నాయండి శాస్త్రములన్నీ కూడా. ఏదో ఒక సాధన చక్కగా మనస్సును జయించడానికి ఉపాయములు అన్వేషించాలండి సార్. పొద్దున్నే 1 hour or 2 hours కేటాయించండి. ఈ డివైన్ అట్మాస్ఫియర్ కోసం, ఈ ఆధ్యాత్మికమైన వాతావరణం కలుగు చేసుకోవాలండి. ఆ టైంలో పారాయణ, జపము, ప్రార్థన, పూజ, ఆత్మవిచారణ ఇటువంటివన్నీ చక్కగా ఇప్పుడు జనకుడు ఆ విధంగా చేశాడండి. సో రాజ్యమును పరిపాలిస్తున్నా కూడా 12 గంటల లోపల నో పాలిటిక్స్. చూడండి, జనకుడికి ఎంత డిసిప్లిన్ ఉంటే 12 గంటల లోపల మధ్యాహ్నం నో పాలిటిక్స్ అట్ ఆల్. ఎవరైనా వస్తే ఆఫ్టర్ 12 అంటాడు. చూడండి, 12 గంటల తర్వాత రాజకీయంగానే లోపల లేదండి. అది
ఈ లోపల ఏం చేస్తాడు? మహాత్ములు సేవించడం, చక్కని గ్రంథాలు చదవటం, ధ్యానం చేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటాడు. ఈ విధంగా మనం కూడా ఒక డిసిప్లిన్ కనుక అలవాటు చేసుకుంటే, సాధన కనుక చేస్తే చక్కగా సద్గతిని పొందటానికి అవకాశం ఉంటుందండి.